చాలా బాగుంటుంది. ఇది అయితే ఇది కలుపుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో రావడం జరిగింది. ఈ వీడియో నిజంగానే ఒక అద్భుతంలో ఉంటుంది. ఇవాళ అయితే మా ఊరు నుంచి మేము ఒక 6 కిలోమీటర్ అయితే వెళ్ళబోతున్నాము. 6 అంటే రాను పోను మినిమం ఒక 15 కిలోమీటర్ ఉంటుంది అనమాట. అక్కడైతే ఈరోజు వెళ్ళబోతున్నాము. అక్కడ వెళ్ళి వేటి కోసం వెళ్తున్నాం అనేది వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోయి కలుద్దాం. అయితే ఆ పల్లె అనేది వీడియోలో అయితే మీకు పూర్తిగా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలో కలుద్దాం. జారిపోవచ్చు, మెల్లగా వెళ్ళాలి. ఇక్కడ బాగా పండు ఉందా? వెళ్దాం మేము కూడా ఇప్పుడు. ఉందా? ఏడు బాగా సూతున ఎక్కించవా? చూపిస్తాను ఇప్పుడు నల్ల జీడిపల్లి ఎలా ఉందనేది. బా జాగ్రత్త కోయ్. బాగా పండు ఉందా లేదురా? ఇదిగో జీడిపల్లి అయితే ఇది పండలేదు చూడండి, కాయలు అనమాట. పచ్చి చూసారా, పచ్చిగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకొక వేరే చెట్టుకి అయితే వెళ్దాం. ఇంకా ఇక్కడ తీసాము మొత్తము. ఇంకొక చెట్టుకి అయితే వెళ్దాం. తీసేస్తున్నారు, అందుకోసమే తక్కువ దొరుకుతున్నాయి. చూసారా, ఎలాంటి దగ్గర ఎక్కుతున్నాము. మరి మెల్లగలండి, ఇలాంటి దగ్గర అయితే ఎక్కవలసి ఉంటుంది. ఇప్పుడు మచ్చ పడిపోతావు, నా మీదకి వచ్చేస్తావు చూడే. ఉందా బావా? తాగేసి వచ్చేవేట నువ్వు. అదే వాటర్. ఏది గురువు ఎలాంటి తీస్తున్నావు? జాని గురువే మంచివి తీస్తున్నాడు. నువ్వే గురువు మంచివి తీస్తున్నావు. ఆ కంటికి అయితే కాయలు ఎక్కువ కనిపిస్తున్నాయి, కానీ పళ్ళు అయితే తక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడైతే పిట్టలు తినేసి ఉన్నాయి అవి. చూసారా, చెట్టు మొదలైతే ఎలా ఉంది. అంత పైకి అయితే వెళ్ళలేదు, చెట్టు కిందనే ఉంది. ఇప్పుడు మనం చెట్టు పైకి వెళ్దాము. మా వాళ్ళు అయితే ఇదిగో ఎక్కున్నారు. ఇంక వెళ్దాము. ఏ విధంగా తీస్తున్నారో ఒకసారి చూద్దాం. ఇవి మచ్చ, నేను తిని చూస్తాను. ఇవి మచ్చ, ఇదిగో ఇక్కడ ఉంది చూడు, వెనకదల ఒకటి ఉంది. ఇదిగో అదిగో, అదే కాయలు ఎక్కువ ఉన్నాయి మచ్చ. చూసారా ఎలా అవుతుంది. నేనైతే కొమ్మ చివార్లో ఉన్నాను. ఇదిగో ఇది తీసుకుందాము. ఒకటి పండు ఉంది, కాయలు కూడా ఉన్నాయి ఇక్కడ మచ్చ. ఈ పైన అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మచ్చ. ఇదిగో బ్యాక్ సైడ్ గురు తిందాం. చూసారా ఏ విధంగా ఉన్నాయో. వీటిని మనం తీసుకుందాము. మనం తీసుకొని ఈరోజు అయితే ఒక ఫుడ్ తయారు చేసుకుందాము. ఏ విధంగా తయారు చేస్తామనేది అయితే వీడియోలో చూపిస్తాను. పెద్ద కవర్లు అంటే చూసారా, అక్కడ ఒక ఇల్లు ఉంది. ఒక ఇల్లు ఉందన్నమాట కొండ కిందన. అక్కడ కూడా వీలుంటే వెళ్దాం, లేకపోతే లేదు. చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదిగో పళ్ళు అయితే కనిపిస్తున్నాయి చూసారా. అక్కడ వాని పైన తిని చూద్దామండి ఎలా ఉందో. ఇదైతే పండు అనమాట. ఇలా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూసి రెడీపోయింది. ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. మీకు సరి పనిలేదు మచ్చ. అది కొంచెం ఎండినట్టు అవ్వాలి మచ్చ. అది లోన అయితే ఇలా ఉంది. ఇది సరి పనిలేదు. ఇది ఇంకొక చెట్టుకి వెళ్ళి మనం కోసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి మచ్చ. చూసారండి, చూసారా దగ్గర నుంచి. ఇక్కడ మనం చెట్టు కాకుండా అయితే ఇది తీస్తున్నాను నేను. ఇలాంటివి తీసుకుందాం మేము. కొన్ని పిట్టలు తినేస్తున్నాయి. ఇది వీటికి పిట్టలు తినేస్తున్నాయి. ఈ విధంగా తీసుకోవాలి. ముందు కానీ రాలేదనుకుంటా. ఇది లేదు. సరే ముందుకు పద. ఇంకా అలా ఉంటుందా చూద్దాం మరి. మొత్తం తీసావు గురు. ఉందా?
అదే కవర్ తీసుకొచ్చాడు బావ అది. ఓకే, ఈ చెట్టుకు అయితే తీసుకొని మనం వెళ్ళిపోదాము. టైం అవుద్ది. మేము మినిమం ఒక ఎన్ని కిలోమీటర్ అవుద్ది బాబు మేము వచ్చున్నాం ఈ అడవికి? 6-5 ఉంటుందా? కదా, అంటే 7 అంటే రాను పోను ఒక 15 కిలోమీటర్ అనుకోండి. చూసారండి ఎలా ఉన్నాయి? ఇలాగే తీసుకోవాలి. ఏడు బా ఎక్కడ అవుద్ది నీకు? చూడు తీసుకోమా, ఇదిగో ఉన్నాయి ఇక్కడ. అవును లాగుతాను. రే ఎలా ఉంది? బాగుంది సార్, బాగుంది. నాకు ఇవ్వచ్చు కదా నాకు ఒకటి. ఇదంతా మనం తీసుకొచ్చింది ఇప్పుడు. మొత్తం ఇప్పుడు తీసుకుందాం. పిక్కలు తీసేసుకొని జీడిపళ్ళు అయితే జీడిపళ్ళు అయితే వేరు చేసుకుందాం ఇప్పుడు. ఓకే, ఇది మొత్తము పిక్కలు వేరు చేసిన తర్వాత ఇంకా చూపిస్తాను మనం ఏ విధంగా ఇంకా చేసి తింటాం అనేది. వీడియో అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. చూసారు కదా మా వాళ్ళు అయితే తీస్తున్నారు. మనం మొత్తం అయితే తీసేసుకున్నాము. చూసారు కదా ఇంత వచ్చింది. ఇప్పుడు వీటికి ఏ విధంగా కాలుస్తామో చూపిస్తాను. వీడియో అయితే చూడండి. ముందు ఇది కాల్చాలంటే ముందు మనం కర్ర పోగొట్టుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా కాలుద్దాం బా? ఇది ఎన్ని కర్రలు తెద్దాం? ఈ కర్రలు సరిపోద్దా? సాలవా అనుకుంటా, ఇంకా తీసుకురావాలి. ఎక్కడ సరిపోద్ది నీకు? ఇది తక్కువ ఉందిరా. జీడిపళ్ళని అయితే మనం ఇప్పుడు కబ్బపులో తయారు చేసుకుందాము. చూసారు కదా, జీడిపళ్ళని అయితే ఒక కర్ర దగ్గర అయితే గుచ్చుతున్నాము. ఈ విధంగానే గుచ్చుకోవాలి, కాల్చడానికి బాగుంటుంది. అది ఏ విధంగా కాలుస్తామో చూపిస్తాను చూడండి. ఏ దుంపలు తెచ్చుకున్నావు? ఇది ఏదిరా బావ? చూసారా, ఇది మనవాడైతే దుంప తెచ్చుకున్నాడు. ఇది ఆ చేదు దుంప కదా బావ? ఇది ఇది అయితే చాలా చేదుగా ఉంటుంది ఈ దుంప. కాల్చినప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో, ఒకసారి తిని చూద్దాం మేము కూడా. ఇప్పుడు ట్రైనింగ్ అవ్వలేదు సార్, నువ్వు అంత మెల్లిగా కూర్చుతున్నా. మనవాడైతే ఇంకా స్పీడ్ చేస్తున్నాడు. ఇది ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏమో ఎక్స్పర్ట్ దీంట్లో. అది మీకు అర్థమైంది అనుకుంటా. మనవాడైతే ఇంక చాలా లేజ్. ఇదిగో ఇక్కడ తయారు చేసింది ఒక 3 ఉన్నాయి. ఈ పిక్కలు అయితే మనం తీసుకెళ్తాము, మాకు చాలా అవసరం ఈ పిక్కలు. అది ఇచ్చే. చూసారా, ఇంకా 4 మొత్తము గుచ్చుకున్న తర్వాత ఇంకా చూపిస్తాను. ఇప్పుడైతే ఇదిగో ఒక 2 దుంపలు అయితే తెచ్చుకున్నాము. వీటికైతే కాల్చుదాం. ఇప్పుడు కాల్చుకొని తిందాము. వంట అయితే మండించేసాము. ఇప్పుడు మనం జీడిపళ్ళుని అయితే కాల్చుకుందాము. ఏ విధంగా కాలుస్తామో చూపిస్తాను. అయిపోయిందా గురు? ఇది ఫ్రెండ్స్, మనమైతే 8 పుల్లలు అయితే తయారు చేసుకున్నాము. జీడి పుల్లలు చూసారు అలా ఉంది. చూసారు కదా ఏ విధంగా కనిపిస్తుందో. వీటికైతే మనం కాల్చుకొని తిందాం. ఇప్పుడు వీటి యొక్క టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను, ఓకేనా? చూసారా, మంట అయితే ఆరిపోయి వచ్చింది. ఇప్పుడు మంట సర్దుకొని మనం తెచ్చుకున్న జీడి పుల్లలు అయితే వేసుకుందాం. ఇప్పుడు వేయమచ్చ. చూసారా ఏ విధంగా వేస్తున్నామో అన్నీ లైన్గా వేసుకోవాలి. వేసే గురు, మొత్తం వేసేయి. కాలుతుందా మరి? గాలి కొట్టినప్పుడు మనకు మంట బాగా తగ్గుతుంది అనమాట కిందకి. బాగా కొట్టు, బాగా గాలి కొట్టరా. మనమైతే వీటికి తిప్పుకుందాము. చూసారా ఎలా ఉంది? మనం కిందకైతే తిప్పుకోవాలి. తిప్పినప్పుడు కిందకి కాలుద్ది. చూసారా మన వాళ్ళైతే ఏ విధంగా తిప్పుతున్నారు. ఈ విధంగా అయితే తిప్పుకోవాలి. అది మెత్తగా అయితే మనకు కాలినప్పుడే బాగుంటుంది అనమాట తినడానికి. పూర్తిగా కాల్చిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. చూసారా మనం కాల్చిన దుంప ఇది. మేమైతే వీటికి పితకంద అంటాము. మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి. ఎలా ఉంది బా? బాగుంది బా. బాగుందా? బాగుంది, టేస్ట్గా. కాకపోతే సేదుగా ఉంటుంది కదా ఇది. కొంచెం జరుపు బయట జరుపు. నీ దుంపలు తీరు ఈడు. అక్కడ మంట తగలాలి.
ఓకే ఫ్రెండ్స్, ఇది తీసుకుందాం ఇప్పుడు. చూసారా ఎలా ఉంది? చూసావు కదా ఎలాగుంది? తీయ తీయ బాగుందా? స్మెల్ అయితే వస్తుంది. పడిపోతుంది గురు. చూడు అగ్గి ఉంది, అగ్గి ఉంది. కాలుతుంది మెల్లకి గురు. అలా తీసేస్తున్నావు అంటే ఏం చేస్తాను మరి నేను? కాలుతుంది గురు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇది మొత్తం తీసేసుకున్నాము. మంట అయితే గట్టిగా తగులుతుంది. కాల్చుకున్న జీడిపళ్ళు చూశారు కదా, మొత్తం కాలిపోయింది. దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను చూడండి ఎలా కాలిందో. ఈ విధంగా అయితే నీట్గా కాల్చుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు తిందాము ఎలా ఉందో. బాగా స్టైల్గా ఉందిరా. చూడండి గుత్తులు ఎలా గుచ్చుకున్నాం, ఈ విధంగానే గుచ్చుకొని కాల్చుకోవాలి. ఎలా ఉంది బాబు? చూసారా ఎలా ఉందో? ఇప్పుడు ఇది ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు ఉడకడానికి అయితే మెత్తగా ఉడికిపోయింది. చూసారు కదా ఎలా ఉంది? చాలా మెత్తగా ఉంది. ఇలా చూస్తూనే తెలిసిపోతుంది. ఇలా పట్టేమనుకో పిండుగా అయిపోతుంది అనమాట, పిండుకొని పోతుంది. చాలా బాగుంది. ఇంకోటి చూపిస్తాను. కన్నం కనిపిస్తుంది ఏకంగా. చూసారా ఇలా పిండితే ఎలా అయిపోతుందో? ఈ విధంగా ఉంటుంది అనమాట ఉడికినప్పుడు. ఇది తింటే చాలా బాగుంటుంది. అదిరిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. చాలా బాగుంది చూడండి. ఈ పుల్ల అయితే చాలా బాగుంది. ఇదిగో ఇంకా చెప్పుకోవాలి, మీకు అదిరిపోయింది. చాలా చాలా బాగుంది. ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. చూడండి మా ప్రాంతంలో అయితే మేము ఏ విధంగా జీడిపళ్ళుని అయితే ఏ విధంగా కాల్చి తింటామో. ఇది జీడిపళ్ళు అంటే అడవి జీడిపళ్ళు అండి, మీకు తెలిసిందే. ఇలాంటి జీడిపళ్ళని అయితే మనం అడవికి వచ్చినప్పుడు ఈ విధంగానే కాల్చి తింటాము. అదేవిధంగా మనం ఇంటికి తీసుకెళ్ళి ఏ విధంగా ఇంకొక స్పెషల్ అయితే వీటితో తయారు చేసుకుంటాము. అది ఏంటనేది మీకు వీడియోలోనే చూపిస్తాను. ఇప్పుడైతే చెప్పను, వీడియోలోనే చూపిస్తాను అది ఏంటనేది. ప్రజెంట్ అయితే మనం అడవిలోకి వచ్చి ఈ విధంగానే కాల్చి తింటున్నాము. ఇంటికి వెళ్ళకైతే ఆ స్పెషల్ చూపిస్తాను. ఇది అనమాట ఈ వీడియో. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? సరే, గబగబా అనేసి భలే మండుతుంది మంట అయితే. చూసారా కదండి, ఇదిగో మనం వండడానికి అయితే ఎసరగా అయితే కొంచెం వాటర్ అయితే రెడీ చేసుకున్నాము. ఇదైతే పొయ్యిలో పెడదాం ఇప్పుడు. వాటర్ సరిపోద్ది కదా మచ్చా? సరిపోద్దిలే. మనం తెచ్చుకున్న జీడిపళ్ళు, అడవి జీడిపళ్ళు అయితే ఒక తప్పలేలో కడిగేసి ఇదిగో ఉంచుకున్నాము. ఉబ్బరాయిలో రుబ్బుకున్న పిండిని అయితే తెచ్చుకున్నాము. దాంతోపాటు ఇదిగో మనం నిన్నే తెచ్చాము కదా జీడిపళ్ళు, అడవి జీడిపళ్ళు, వీటి అయితే మనము వండుదాము. చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకా ఏ విధంగా వండుతాం అనేది చూడండి. ఇప్పుడు మచ్చ ఎసరు వచ్చిందేమో చూడు. ఏదైనా పట్టుకురా గుడ్డ. చూసారా ఎసరు అయితే వచ్చేసింది, కలకలలాడుతుంది. ఇప్పుడు కదండి ఆ జీడిపళ్ళు అయితే వేసుకుందాం. ఇప్పుడు మొత్తం వేసేయి. ఊరే నా దగ్గర తులుద్ది, మెల్లగా వేసుకోవాలి, తులుతుంది. సరే మనమైతే జీడిపళ్ళు వేస్తాము. కొంచెం ఉడికిన తర్వాత అయితే మనం పిండిని అయితే వేసుకుందాము. మచ్చ ఎసరు వచ్చిందా? వచ్చింది. ఏదైతే బాయిలింగ్ అవుతుంది, మొత్తం ఎసరు వచ్చింది. ఇప్పుడు మనం చోడి పిండిని ఇప్పుడు మనం వేసుకుందాం, ఓకేనా? చూసారా పిండి అయితే పోసుకొని మనం కలుపుతున్నాము. సరిపోతుంది మచ్చ. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలిపితేనే మనకు కలుపుకుంటే ఉడికిపోద్ది అన్నమాట పిండి. చాలా బాగుంటుంది. ఇది అయితే సైడ్ నీళ్ళు పిండిలు ఉన్నాయి కదా, మొత్తం మిక్స్ అయిపోవాలండి. అప్పుడే బాగా వస్తుంది. చూసారా ఎలా చూపిస్తుంది? తినడానికి అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగానే మనము జీడిపల్లితో అయితే చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. చూసారా ఎలా కలుపుకున్నాము, నీట్గా అయితే కలుపుకున్నాము. వీటికి అయితే ఇప్పుడు మనం తిందాము. ఏ విధంగా ఉంటుందో చెప్తాను ఇప్పుడు. ఓకే, మనం జీడితోప వండం కదండి. ఈ జీడితోపని అయితే మనము వడ్డించుకొని తిందాము. ఎలా ఉంటుందో చెప్తాను. చూసారా ఎలా ఉంది? రాట్లేదు ఏకంగా. చాలా కొద్దిగా తిందాము.
తర్వాత ఇంకేసుకుందాము. వేడి వేడిగా ఉంది, భలే వేడిగా ఉంది. సూపర్, ఇంకా అదిపోయింది. దగ్గర తీసుకురా ఒకసారి. ఇది జీడిపల్లి. ఇది ఎలా ఉంది చూసారా? ఈ విధంగా ఉంటుంది. కాలుతుంది ఎందుకంటే ఇప్పుడు దించాం కదా, వేడి వేడిగా ఉంది. చూసారా జీడితోప చాలా బాగుంది. ఈ జీడితోప అయితే ఇంకా అర్జెంట్ ఫ్రెండ్స్, చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అడవి జీడిపళ్ళున ఇంకా ఈ తోప అయితే మనం కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెండు ఎప్పుడైనా వండి తినండి, చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎవరైనా మీరు ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా గిరిజన ప్రాంతంలోనే మేమైతే ఈ విధంగానే చేస్తుంటాము ఈ జీడితో పని అయితే. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో తెలియపరచండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక మరి క్రొత్త వీడియో అయితే మీ ముందుకుంటాను. అంతవరకు అయితే చాలా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.